ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కూతురు నీకు కావాలంటే నువ్వా స్వీటీని దత్తత తీసుకోకూడదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. నిజంగా నీకు నీ కూతురు మీద అంత ప్రేమే ఉంటే నీ కూతురు ఎక్కడుందో నేను చెప్పను అన్నా సరే నువ్వు నన్ను అడగాలి, నాతో ఫైట్ చేయాలి, బ్రతిలాడుకోవాలి. లేదంటే నీ కూతురి కోసం పిచ్చివాళ్లా తిరగాలి, వెతుక్కోవాలి. అవన్నీ వదిలేసి ఏ సంబంధమూ లేని పిల్లని దత్తత తీసుకోవాలనుకో. చూడండి, స్వీటీ ఎవరి బిడ్డో ఏంటో తెలియదు, కానీ మా మొదటి పరిచయంలోనే తనతో నాకేదో తెలియని అనుబంధం ఏర్పడింది. నా పల్లవి నాకు గుర్తు చేసింది, నాకు ప్రాణమైంది. అందుకే నా కూతురికి అక్కగా, నా పెద్ద కూతురుగా దత్తత తీసుకుంటున్నాను. అయినా నేను తన దత్తత తీసుకుంటే మీకేంటి ఇబ్బంది? నా మనవరాలికి సంబంధించి ఏదైనా పూర్తిగా తనకి మాత్రమే సొంతం అవ్వాలి. ఒకవేళ నీ కూతురు నీ దగ్గరకొస్తే నీ ప్రేమ పూర్తిగా తనకే చెందాలి. అందుకే ఈ దత్తత జరగకూడదు. అలా అయితేనే నీ కూతురు నీ దగ్గరకొస్తుంది. ఆలోచించుకో. నీకు నీ కూతురు కావాలా, స్వీటీ కావాలా? నాకు నా కూతురు కావాలి. అలాగే స్వీటీ కూడా కావాలి. రెండూ కుదరదని చెప్పానుగా. అది చెప్పడానికి మీరెవరు? స్వీటీకి మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నా కూతురు అంటారా? తను దక్కించుకోవటం నా హక్కు. అది ఎలా సాధించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇలాగే మూర్ఖంగా ప్రవర్తించి నా కూతురు ప్రాణాలు తీశావు. ఇప్పుడు దాని కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? మూర్ఖంగా ప్రవర్తించింది ఎవరో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూతురు సంతోషంగానే ఉందని హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది పోయి మిమ్మల్ని కాదన్నామన్న ఇగోతో కూతుర్ని దూరం పెట్టారు. పల్లవి యాక్సిడెంట్కి, చావుకి నన్ను కారణం అంటున్నారే? మీరు తనని తల్లిగా దగ్గరికి తీసుకుని ఉంటే బిడ్డని కనాల్సిన టైంలో తను మీ ఇంట్లో మీ దగ్గర ఉండాల్సింది. అలా జరుగుంటే అసలు ఆ రోజు యాక్సిడెంట్ అన్న ప్రసక్తే ఉండేది కాదు. పల్లవి చావుకి నన్నెంత కారణం చేస్తున్నారో మీరు అంతే కారణం అని గుర్తుపెట్టుకోండి. పల్లవి మీ కూతురు కాబట్టి తన విషయంలో మీరేం మాట్లాడినా సహిస్తాను. కానీ పల్లవి బిడ్డ అంటే నా కూతురు. నా కూతురు విషయంలో మాత్రం అది కాదు సకల, కదే అర్థం కాకుండా అయోమయంగా ఉంటే దానికి గందరగోళం అని పేరు పెట్టినట్టు ఈ టైంలో ఈ సీన్లోకి భార్గవుని కార్తీక్ ఎందుకు తీసుకొచ్చినట్టు? అదే నాకు కన్ఫ్యూజన్గా ఉంది మావయ్య. కూర్చో భార్గవ్. పర్లేదు బావా.
కార్తీక్, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? ఇందులో అర్థం కాకపోవడానికే ఉందక్క. భార్గవ్ని అతిథిలో పిలిచాను కాబట్టి గౌరవంగా కూర్చోమని చెప్పాను. ఏంటి, అతిథిగా పిలిచావా? అవునక్క. స్వీటీని దత్త తీసుకుంటున్నాను కదా, మరి మన ఇంట్లో ఇంత పెద్ద శుభకార్యం జరుగుతున్నప్పుడు రాధిక ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రాకపోతే, ఎవరో ఒకరు లేకపోతే ఏం బాగుంటుంది? ఈయన ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇదంతా నిజమేనా, లేదంటే దాని వెనక ఏదైనా కారణం కానీ ఆలోచన కానీ ఉండుంటాయా? అందుకే రాధిక కుటుంబంలో వాళ్ళని ఈ ఫంక్షన్కి పిలవటం సంస్కారం అనిపించి పిలిచాను. కార్తీక్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మన ఇంట్లో రాధిక పేరు చెదిరిపోయింది. ఈ ఇంటితో తనకున్న ఉనికి ముగిసిపోయింది. మరి ఈ ఇంటితో రాధికకి బంధం సంబంధం లేనప్పుడు, అసలు రాధిక ఇక్కడ లేనప్పుడు మధ్యలో వీళ్ళెందుకు, వీళ్ళతో రాకపోకలెందుకు? రాధిక లేకపోవచ్చాక, కానీ కొన్ని జ్ఞాపకాల్ని తను నాకు బహుమతిగా ఇచ్చింది. బహుమతి ఏంటి? స్వీటీ. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. స్వీటీని రాధిక నీకు బహుమతిగా ఇవ్వడం ఏంటి? అవునక్క, స్వీటీ నాకు పరిచయం అవడానికి కారణం రాధిక. పల్లవి తాలూకు బాధతో డిప్రెషన్లో ఉన్న నాకు స్వీటీ ఒక మెడిసిన్లా పనిచేసింది. నన్ను ఆ డిప్రెషన్లోంచి బయటికి తీసుకొచ్చింది. స్వీటీలో నాకు పల్లవి కనిపించింది, వినిపించింది. అందుకే నాకు తెలియకుండానే స్వీటీ నా కూతురున్న అనుబంధం పెరిగిపోయింది. ఒకవేళ స్వీటీ లేకపోయి ఉంటే, స్వీటీని రాధిక నాకు పరిచయం చేయకపోయి ఉంటే, నేను నా ప్రపంచం మరి కేవలం రాధిక కారణంగానే స్వీటీ నా సొంత కూతుర్లా నా జీవితంలోకి రాబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాధిక ఎక్కడున్నా సరే ఈ దత్తత కార్యక్రమానికి వచ్చి తీరుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.